సార్ జయప్రకాష్ నారాయణ్ ఇది అందరికీ తెలిసిన పేరు సార్ ఇది. కానీ కొంతమందికే తెలిసిన పేరు మాత్రం పూర్తి పేరు ఉంది అంటారన్నమాట. ఆ పేరేంటి సార్ అసలు? పూర్తి పేరు అనేది ఇంటి పేరు నేను వాడను అంతే. అవునా సార్? అది జయప్రకాష్ నారాయణ అని అందరికీ తెలుసు. జయప్రకాష్ నారాయణ alias జేపీ గారు. మనకి తెలుగు నాట ఏమిటంటే ఒక 2 తరాల కాలం నుంచి ఈ కులాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగంగా ఇంటి పేర్లు వదులుకోవటం అనేది కొంతమందికి సంప్రదాయమే సార్. నేను కూడా అట్లా ఇంటి పేరు వదిలేసుకున్నాను. నా పాస్పోర్ట్లో కానీ ఇంకో చోట కానీ వాడను. కానీ ప్రత్యేకంగా నాకేం పెద్ద సిగ్గుపడాల్సిందే లేదు, గర్వపడాల్సిందే లేదు. చేత ఈ అభిజాత్యం ఉంది. నేను ఫలానా వాళ్ళ మనవడిని, ఫలానా వాళ్ళ కొడుకుని, ఫలానా ఇంటి పేరు, ఫలానా వంశం, ఇవన్నీ ఆధునిక యుగంలో మనకి సరైన పద్ధతులు కాదు. కాబట్టి నేను వాడిన అంతకుమించి ప్రత్యేకంగా దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి పేరేం సార్? మీ పూర్తి పేరేం పేరు సార్? పూర్తి పేరు ఇంటి పేరు ఒక్కటే అదనంగా జయప్రకాష్ నారాయణ పేరు సార్. ఇంటి పేరు నాగభైరవ్ అని చెప్పన్నది నేను వాడని చెప్పాను కదా. నాగభైరవ జయప్రకాష్ నారాయణ. ఓకే సార్. అది మీకు అది చాలా తక్కువ మందికి తెలుసు సార్ ఆ పేరు. నేను వాడిన పేరు జేపీ గారు alias రికార్డ్స్లో పాస్పోర్ట్లో కూడా ఉండదు. పాస్పోర్ట్లో సర్నేమ్ అడిగితే నేను ఏదో ఆ సందర్భాన్ని బట్టి రాసిస్తుంటే ఏం రాస్తాను గుర్తు కూడా ఉండదు. నేను జయప్రకాష్ అంటా, నారాయణ అంటాను, ఏదో ఒకటి వాటి. ఎందుకు సార్ ఇప్పుడు ఇంటి పేరును బట్టే మనకు గౌరవ మర్యాదలు కూడా అంటుంటారు సార్ ప్రస్తుత సమాజంలో. దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. ఇప్పుడు ఎందుకు కారణం ఏంటి సార్? నిజంగా మనం పుట్టుకతో సంబంధం లేకుండా మనిషి వ్యక్తిత్వాన్ని గౌరవం ఇచ్చే సమాజం కావాలంటే నువ్వు ఎవరు కొడుకువి, ఎవరు కూతురువి, నీ ఇంటి పేరేమిటి, మీ తాత ఎవరు, మీ కులం ఏమిటి, అసలు ఈ ప్రశ్న రాకూడదు. ఓకే సార్. ఓకే సార్. మన దురదృష్టం కొద్దీ మన దేశంలో మొట్టమొదటి మనిషిని చూడగానే ఈయన కులం ఏంటి, ఈయన నాన్న ఎవరు, ఈయన తాత ఎవరో తెలుసుకోకపోతే మనం ఆయన ప్లేస్ చేయలేం. కరెక్ట్ సార్. మన దేశంలో ఏంటంటే మనకి తరతరాలుగా ఈ అంతరాలు అనేవి మన మనసుల్లో బాగా ప్రవేశించినాయి. మనందరం పుట్టుకతో సమానం అన్న భావన ఈ జాతులుగా మన దేశంలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, కానీ కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. ఒక అవలక్షణం పుట్టుకతో అసమానతల్ని మనం అంగీకరిస్తున్నాం, అది మామూలు అనుకుంటున్నాం. అది మామూలు కాదు. పుట్టుకతో వచ్చిన అసమానతలు చాలా అసాధారణమైనవి, కృత్రిమమైనవి, ఆధునిక యుగంలో ఒప్పుకోకూడనివి. కాబట్టి దానిలో భాగంగా ఈ ఇంటి పేరు వదిలేసుకోవటం అన్నది మనకు తెలుగునాట కాస్త హేతువాద దృక్పథము, కులతత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు చాలా కాలం నుంచి చేస్తూ వచ్చారు. అందులో భాగంగా అంతకుమించి పెద్దగా దీనికి రాద్ధాంతం అక్కర్లేదు. మీరు సివిల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు కూడా ఇంటి పేరును వదిలేశారు సార్? అప్పుడు కూడా నాకు నా అఫిషియల్ రికార్డ్స్లో ఇంటి పేరు ఉండేది కాదు. ఇంటి పేరు ఉండేది కాదు అసలు. ఓకే. జయప్రకాష్ నారాయణ అంతే సార్. చాలా గ్రేట్ సార్. కానీ మీరేమో ఇంత కుంట బద్దలు కొట్టినట్లుగా ఈ అంతరాల గురించి, కులాల అంతరాల గురించి, ఈ పోకడ గురించి చాలా చక్కగా చెప్తున్నారు. కానీ ఇంత చెబుతున్నా కూడా కొంతమంది మాత్రము జయప్రకాష్ నారాయణకు కుల పిచ్చి ఎక్కువ, ఆయన కమ్మ సామాజిక వర్గంతో కమ్మ పిచ్చి ఎక్కువ అని అంటుంటారు సార్. ఆ ముద్ర కూడా వేశారనమాట కొంతమంది. మన దేశంలో ఏంటంటే ఏదో ఒకటి మనం ఓ మచ్చ వెతకాలి సార్. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, దానివల్ల ఉమ్మడిగా ప్రయోజనాలు మనకేమిటిని ఆలోచిస్తే దానివల్ల మీ జీవితం సార్థకంగా అవుతుంది, నాకు సంతోషం కలుగుతుంది, లాభం ఉంటుంది. అలా కాకుండా నేను గుచ్చి ఇతను వెనకాల ఏమై ఉంటుంది, ఇతను ఇదంతా మనం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఉన్నది లేనిది మనం కృత్రిమంగా మనం కనుక్కునే ప్రయత్నం చేస్తే మనందరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపనమ్మకం. ఇందాక చెప్పాను మీకు, మన దేశంలో గొప్ప లక్షణాలు ఉన్నాయి, అవలక్షణాలు ఉన్నాయి. 2వ అవలక్షణం చెప్పలే మీకు, 1వ అవలక్షణం చెప్పాను, అంతే. 3 అవలక్షణాలు ఉన్నాయి. 3వ తర్వాత వద్దాం. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. అపనమ్మకం మీ కులంలోనూ, లేకపోతే మీ ట్రేడ్ యూనియన్లోనూ, మీ బృందంలో, మీ వృత్తిలో ఉంటే మీరు ఉమ్మడి ప్రజలు ఉన్నారు కాబట్టి మనందరం ఒకటి. అది దాటితే తమిళనాడా వాడు అరవాడరా, ఉత్తరాది వాళ్ళంతా ఒకటి, మార్వాడినంత లాభం లేదు, తెలంగాణ అంతా వాళ్ళు వేరు, ఆంధ్ర వాళ్ళంతా ఇలాగంటే మనం మన బృందం కాదు, మన ట్రైబ్ కాదు అనుకోగానే ఏదో రకంగా మచ్చలు వెతకటం, ద్వేషాన్ని పెంచుకోవటం, అకారణ ద్వేషాన్ని, అనవసర ద్వేషాన్ని, మూర్ఖమైన ద్వేషాన్ని, మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకునే ద్వేషాన్ని పెంచుకోవటం మన సమాజంలో సామాన్యం అయిపోయింది. మీరు సోషల్ మీడియా చూడండి, లేకపోతే చాలా అవాకులు చవాకులు మాట్లాడే దానిలో చూడండి, పోసుకోలు కబుర్లలో చూడండి, మన ఉమ్మడి ప్రయోజనాలు లేకపోతే మన ఆహ్లాదం, ఆనందం కలిగించేది కాకుండా దీనిలో పడిపోతాం. దానిలో నాగరాజు మీద ఏదన్నా నిందలు వేయాలి, జేపీ మీద వేయాలి, మోదీ మీద వేయాలి, సోనియా గాంధీ మీద వేయాలి, మన్మోహన్ సింగ్ మీద వేయాలి, ఏదో ఒకటి. దానిలో భాగంగా మనం భావించాలి. ఒక మనిషిని నేను అది కూడా అంటలా, పెద్ద భారతీయుడు ఒక మనిషిని మనం కాకతాళీయంగా పుట్టాం. మనం ఎవరం కూడా మనలో ఏ ఒక్కళ్ళైనా సరే నా తల్లిదండ్రులు ఫలానా కులంలో ఉండాలని కానీ ఫలానా కుటుంబంలో పుట్టాలని నిర్ణయించుకుని పుట్టారా? అసలు మనం పుట్టినప్పుడు మనని తల్లిదండ్రులు మనం వదిలేశారనుకుందాం,
ఇంకెవరన్నా తీసుకుపోయారు అనుకుందాం, మీకు తెలుసు ఎవరన్నా? కరెక్ట్లే. మా తల్లిదండ్రులు నాకు చెప్పారు కాబట్టి నేను తల్లిదండ్రులు కొడుకుని కానీ, లేకపోతే కొన్ని లక్షణాలు కొంత పోలికలు ఉండొచ్చు, రక్త పరీక్ష చేస్తే తెలియచ్చు అంతే తప్ప అసలు మనకేమైనా తెలుసా? కరెక్ట్ సార్, అంతే. మరి దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు? సహజంగానే కుటుంబ బాంధవ్యాలు ఉంటాయి. మన తల్లిదండ్రులను మనం ప్రేమించకుండా ఉండడం, మన పిల్లల్ని మనం ప్రేమించకుండా ఉండడం, అన్నదమ్ముల్ని అక్క చెల్లిని ప్రేమించకుండా ఉండడం సహజం. ఎందుకంటే జన్యువుల సంబంధం ఉంది, కలిసి పెరిగాం కాబట్టి. అంతకు మించి దీనికి పెద్ద అంత ఎక్కువగా ఇది నా కులంలో పుట్టలేదు కాబట్టి వాడు చాలా చెడ్డవాడను, లేకపోతే ఇంకో కులం వాడని చెప్పిన ఇదంతా కూడా అజ్ఞానంలో ఉన్న సమాజానికి తార్కాణం. నేను ఎప్పుడు చెప్తాను అనే అంత ఆస్కారం ఎందుకు వచ్చిందంటారు మరి? అది నన్ను అడగటం ఎందుకు? అలా అన్నవాళ్ళు అడగండి, నాకేం సంబంధం. నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్ వాసి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది, ప్రాంతీయ తత్వాన్ని బాగా రెచ్చగొట్టింది చెన్నారెడ్డి గారు 69లో. మరి చెన్నారెడ్డి గారు ఆయన కులం రెడ్డి కులం, కానీ ముఖ్యమంత్రిగా ఆయన చేసినంత మంచి కోస్తా ఆంధ్రకి ఇంకెవరూ చేయాలి. ఆ కృష్ణా గోదావరి డెల్టాల్లో మీకు ఆ మురుగునీటి పారుదల, ఆ డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉంటే, నేను జిల్లా కలెక్టర్గా ఉండగా ఒక 4-5 లక్షల ఎకరాలు ఒక వర్షం కురగానే, బాగా పెద్ద వర్షం వచ్చినమాట వాస్తవమే, కానీ ఆ వర్షానికి పంటలన్నీ నాశనం అయిపోయి బతుకులన్నీ ఛిద్రం కావాల్సిన అవసరం లేదు. ఋతుపవనాలు ప్రకారం వర్షం వచ్చేటువంటి దేశంలో, అందులో తూర్పు తీరంలో కాస్త తుఫాన్లు వస్తుంటాయి, పెద్ద వర్షాలు తప్ప వస్తుంటాయి. అలా అవుతుందంటే మన లోపం కూడా ఉంది. అక్కడ డ్రైన్లన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం, దాన్ని పట్టించుకోలేదు, తర్వాత డ్రైన్లు ఆక్రమించుకున్నాం. నేను పెద్ద ఉద్యమంగా డ్రైన్ల ఆక్రమణలు తొలగించి రైతులందరినీ కూడా బాగా ఉత్సాహపరిచి, ఎందుకంటే నా మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రాణం. నేనేం చేశానంటే మొట్టమొదటిసారిగా డెల్టా చరిత్రలో జూలై 23న ఆ సైక్లోన్ వచ్చి ఆ పంటలన్నీ పోతే, ఇంకా సమయం ఉంది కాబట్టి మొట్టమొదటిసారిగా మళ్ళీ రెండోసారి నాట్లు వేయించాను. నేను ఒరిస్సా దగ్గర నుంచి తడ దాకా ఎక్కడ నార్మల్ ఉన్నా కూడా 100ల కొద్ది లారీలు పంపించేసి కొనేసి తీసుకొచ్చేసి, ప్రభుత్వ ఆదేశాలు లేవు, అది సైక్లోన్ రిలీఫ్లో భాగం కాదు, అయినా సరే నేను నా అంతటి నేను పూచీకత్తు మీద నేను అన్నీ కొనేసేసి వాళ్ళందరినీ, ఎందుకై 100-200 1000 గవర్నమెంట్ ఇచ్చి అడుక్కు తినే వాళ్ళం మనం, ఇంకోసారి పంట వేస్తే ఈసారి మళ్ళీ సైక్లోన్ రాకుంటే బ్రహ్మాండంగా పంట పడితే అంతకంటే మన జీవితాలు ఏమున్నాయని చెప్పి నేను ఉత్సాహపరిచాను. బ్రహ్మాండంగా పంట వేస్తే అద్భుతంగా పండింది. అదృష్టం కొద్ది ఇంకో సైక్లోన్ రాలేదు, తర్వాత నేను తిట్టేవాడు పోసాను, ఏమైనా అనవసరంగా మళ్ళీ 2సార్లు నాటు వేయించాడైనా సైక్లోన్ వచ్చిందని చెప్పాను. కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు, ప్రకృతి కూడా అనుకూలించాలి. బ్రహ్మాండంగా పంటలు పండి, కాబట్టి నా మీద నమ్మకం ఉంది ఆ జిల్లాలో ప్రజలకి. నేను అప్పుడు ఈ డ్రైన్లన్నీ కూడా ఆక్రమణలు తొలగించాలి. రేపొద్దున ఈ పూట ఒక సెంటు భూమి కోసం మీరు తక్కుర్తి పెడితే రేపొద్దున మీ పొలం మొత్తం నాశనం అవుతుందని అక్కడ బాగా ఉద్యమం చేసి, ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు అప్పుడు కొత్తగా వచ్చారు. వచ్చినప్పుడు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నేను ప్రణాళిక తయారు చేసి, మీరు మురుగునీటి పారుదల కృష్ణా డెల్టా గోదావరి డెల్టాల్లో పూర్తిగా శాశ్వతంగా బాగుపడేట్టుగా కెనాల్స్ కానీ లేకపోతే మురుగునీటి కాలువలు కానీ రెండు కూడా ఇరిగేషన్ డ్రైనేజ్ అది రీకన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పంటే, ఆయన 3-4 సార్లు తీసి ఏ ప్రకారం నేను చదువుతాను తప్పకుండా అని 3-4 సార్లు నాతో అన్నారు. నేను నమ్మలా. పెద్ద ఆయన ముఖ్యమంత్రి, ఆయన టైం ఎక్కడ ఉంది, నా ధర్మం ప్రకారం నేను ఇచ్చాను, ఎవరో ఒకళ్ళు అధికారులు చూస్తే బాగుండు అనుకున్నాను. ఆయన ఆశాంతం చదివి అన్ని జిల్లాలకి పంపించి ఇలా చేయాలయా మీరు ఆలోచన అంటే, ఒక జిల్లా భవిష్యత్తుకు ప్రణాళిక అని చెప్పంటే దురదృష్టం అని చెప్పని వాళ్ళంతా నన్ను తిట్టడం, ఇదేంటయ్యా నువ్వు చేస్తే మమ్మల్ని తిట్టింది, నాకేం తెలియదయ్యా. అది అయిపోయింది. ఆ తర్వాత అవకాశం రాగానే 1990లో సైక్లోన్ వస్తే అమెరికాలో ఆయన వైద్య చికిత్స కోసం ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారు ఆయన స్వయంగా చెప్పారు నాకు, తమిళనాడు గవర్నర్గా ఉండగా. అప్పుడు వరల్డ్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారి ఉండేవాడు, 2వ స్థానంలో ఉండేవాడు, నెంబర్ 2. ఆయన పేరు మొయినుద్దీన్ ఖురేషి. ఆయన పాకిస్తాన్ వాడు. ఆయన దగ్గరికి పోయి ఆ పాకిస్తాన్ ఆయన ఒప్పించి కోస్తా ఆంధ్రలో కృష్ణా గోదావరి డెల్టాలకి ఆనాడు కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ ఇరిగేషను డ్రైనేజ్ దీన్ని బాగు చేయడం కోసం చెప్పిన ఆ డబ్బుని మనకు సమకూర్చి ఏర్పాటు చేసి రీకన్స్ట్రక్షన్, సైక్లోన్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అని చెప్పని అది చేయించారు. ఆయన తెలంగాణ వాడు. కోస్తాంధ్ర కృష్ణా గోదావరి పెద్దగా రెడ్డులు లేరు సార్. సాయపడింది పాకిస్తాన్ వాడు. మన దేశంలో మీరు వేరే కులం అంటే మీకు పడదు, వేరే ప్రాంతం అంటే పడదు, వేరే దేశం అంటే పాకిస్తాన్ అసలు పడదు. ఇది దేశభక్తి అనుకుంటాం. కాబట్టి అపనమ్మకం, విజ్ఞత ఉన్నవాడు అపనమ్మకాన్ని ఛేదించి మీ నుంచి మంచి జరుగుతుంది ఆ మంచిని పొందే ప్రయత్నం చేస్తాడు. మూర్ఖుడు అనేవాడు అపనమ్మకాన్ని పెంచి ఈ కులం పేరుతోనో, ట్రైబ్ పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, భాష పేరుతోనో ద్వేషాలు పెంచుకుని వాడి కళ్ళు పోగొట్టుకుంటాడు, ఇతరుల కళ్ళు పోగొడతాడు. దాన్ని పోగొట్టుకోకపోతే ఈ సమాజం బాగుపడదు. పుట్టుకతో వచ్చిన అసమానతని పోగొట్టాలి, మూర్ఖమైన అపనమ్మకాన్ని, ట్రైబల్ కారణంగా వచ్చే అపనమ్మకాన్ని పోగొట్టుకోవాలి.
ఓకే సార్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.